పుట్టిన పసిపిల్లల్లో స్నానం అనేది బొడ్డు ఊడిపోయాక చేపించడం అనేది నేను అడ్వైస్ చేసేది, అందరూ డాక్టర్స్ కూడా చెప్పేది అదే. సో ఈ 1 వీక్ లోపు జనరలీ ఆడపిల్లలైతే వైట్ డిశ్చార్జ్ చూస్తారు, ఈవెన్ బ్లీడింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు దానికి భయపడాలా? డెఫినెట్లీ భయం అవసరం లేదు. తల్లి పాలు ఆర్ హార్మోన్స్ వల్లనే జరిగే ప్రభావం అది. సెకండ్, మరి ఈ జెనైటల్స్ అనేది ఎట్లా చూసుకోవాలి? వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని పిల్లలు ఆడపిల్లైనా అబ్బాయి అయినా ఎలా సంరక్షించుకోవాలి? సో పైనే క్లీన్ చేయడం అనేది చేయాలి. బాతింగ్ టైంలో కూడా మనం లోపటి వరకు నూనె పోసి సబ్బు పెట్టి అలాంటివి చేయకూడదు. పైన వాటర్తో క్లీన్ చేస్తే సరిపోద్ది. అదే అబ్బాయి అయితే డెఫినెట్లీ వాళ్ళ పెన్నిస్ని పైనున్న స్కిన్ని వెనకాలనేసి నీళ్ళు నూనె పోస్తుంటారు. సో దానివల్ల జరిగే ప్రమాదం ఏంటి అని అంటే, మీకు తెలియకుండానే బేబీకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ప్లస్ వాళ్ళు ఈ మూత్రం పోసిన ప్రతిసారి ఏడుస్తూ ఉంటారు. సో మీ బేబీ గనక మూత్రం పోసిన ప్రతిసారి ఏడుస్తున్నారు అని అంటే ఇది చెక్ చేసుకోవడం కంపల్సరీ. ఇంకా మీరు ఇలా చెయ్యకపోయినా బేబీ మూత్రం పోస్తే ఏడుస్తున్నాడు అని అంటే డెఫినెట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీ పీడియాట్రిషియన్ని కలవండి. థ్యాంక్ యూ.